రెండవ అంశం ఎన్నికల హామీల గురించి మాట్లాడుకుందాం. 2014లో ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు రైతులకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తా, బంగారం తాకట్టు పెట్టుకొని తెచ్చుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తా, డ్వాక్రా మహిళల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా. ఇవే కాదు, ఇంకా చాలా 500 హామీలు ఇచ్చారని మేనిఫెస్టో, పెద్ద మేనిఫెస్టో, పుస్తకం లాంటి మేనిఫెస్టో వేసి వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు? ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలే. డ్వాక్రా మహిళలకు అసలు ఏమీ ఇవ్వలే, పూర్తిగా మోసం చేశారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన మేనిఫెస్టో గురించి మాట్లాడుకుందాం. ఆయన మేనిఫెస్టోలో చేసి అమలు చేయడమే కాకుండా మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేశారు. అంతేకాకుండా మేనిఫెస్టోను మంత్రుల కార్యాలయాలతో పాటు గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఫ్రేమ్ కట్టించి పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అంటే దాని నుంచి మేము తగ్గట్లేదు, మేనిఫెస్టో అనేది మాకు భగవద్గీత, దాన్ని అమలు చేయడమే మా ధ్యేయం అన్నట్టుగా ధైర్యంగా ఆయన మేనిఫెస్టో నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఆ మేనిఫెస్టోను ఆ కాలంలో, ఆయన పరిపాలనా కాలంలో కనపడకుండా వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు, టీడీపీ వెబ్సైట్ నుంచి కూడా. తర్వాత మళ్ళీ మొన్న సూపర్ 6 హామీలతో మళ్ళీ అవకాశవాద పొత్తులే కాకుండా సూపర్ 6 హామీలతో కూడా ముందుకు వచ్చిండు. ఆ సూపర్ 6 హామీల్లో ఏం అమలు చేశాడో, ఎంతవరకు అమలు చేశాడో మనం చూస్తూనే ఉన్నాం. ఈ 2 పాయింట్లే చూసుకున్నాం. ఈ 2 పాయింట్లలో రాజకీయ పార్టీలతో అవకాశవాద పొత్తులు ఎవరు పెట్టుకున్నారు, ఎవరు పెట్టుకోలేదు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఎవరు చిత్తశుద్ధిగా ఉన్నారు, ఎవరు లేరు అనేది మనకు అర్థమైతే చిల్లర రాజకీయాలు ఎవరియో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.